దామోదర ద్వాదశి రోజు ఉదయం ఇలా చేస్తే ఎంతో పుణ్యం. శ్రావణ శుద్ధ ద్వాదశి రోజును దామోదర ద్వాదశి అంటారు. ఆ రోజు శాస్త్రోక్తంగా విష్ణు పూజ చేసిన వారు మోక్షానికి అర్హులని హిందూ ధర్మశాస్త్రం చెబుతోంది. శ్రావణ మాసం పుత్రద ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి మరుసటి రోజు అయిన దామోదర ద్వాదశి రోజు సాలగ్రామ రూపంలో శ్రీ మహావిష్ణువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుందని శాస్త్రవచనం. సాలగ్రామాన్ని పూజించడం వలన సాక్షాత్తు శ్రీమన్నారాయణుని ఆరాధించిన ఫలితం ఉంటుంది. సాలగ్రామాన్ని అభిషేకించడం వలన అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయి. సాలగ్రామాన్ని అభిషేకించిన నీటిని తీర్థంగా స్వీకరించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని విశ్వాసం. ఇంతటి విశిష్టమైన సాలగ్రామాన్ని దామోదర ద్వాదశి అయిన శ్రావణ శుద్ధ ద్వాదశి రోజున దానం చేయాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. పుత్రద ఏకాదశి ఉపవాసం చేసిన వాళ్ళు దామోదర ద్వాదశి రోజున ఆ ఉపవాస దీక్షను విరమిస్తుంటారు. ఉపవాస విరమణ తరువాత సాలగ్రామాన్ని దానం చేస్తే కైవల్యం లభిస్తుందని శాస్త్రవచనం. ఒకవేళ సాలగ్రామం లభించని పక్షంలో శ్రీ మహావిష్ణువు వెండి ప్రతిమను దానం చేస్తే సాలగ్రామ దానం చేసిన ఫలితం లభిస్తుంది. దామోదర ద్వాదశి పూజా విధానం. ఈ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలారా స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని శ్రీ మహావిష్ణువుని గంధం కుంకుమలతో అలంకరించాలి. అనంతరం అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని గంగాజలంతో అభిషేకించి తులసి గన్నేరు పూలతో అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. స్వామికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి.